తీసుకుంటాను. సో మనం చూసుకున్నట్టయితే ఉద్యమకారుడు, యువనాయకుడు, యువత ఐకాన్ అనేటువంటి అంబర్పేట ముద్దుబిడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి దూసరి శ్రీనివాస్ గౌడ్ బర్త్డే పురస్కరించి పొద్దునుంచి కూడా మరి ఈరోజు భారీ ఎత్తున జనాలు అంబర్పేట నియోజకవర్గం కాకుండా హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరూ అభిమానులందరూ కూడా ఈరోజు బర్త్డే విశేషంగా తెలియజేశారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మరియు ఇతర పార్టీలు, నాకు పార్టీల కంటే ఎక్కువ అందరితోనే ఐక్యత ఉంటాయి. పార్టీలు ఎలానో అదేవిధంగా అందరి అనుబంధాలు కూడా నాకు తోటి అట్లనే ఉంటాయి. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా కార్యకర్తలు, నా అభిమానులు మరియు అందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బర్త్డే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు నన్ను ఇంకా ముందుకు నడిపే విధంగా ఒక బూస్టింగ్ కానీ ధైర్యాన్ని కానీ ఇంకా వాళ్ళు నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజాబలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ ప్రజాబలం రావాలంటే ఏం చేయాలి? ప్రజలకు మనం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా తీసుకురావాలనేది దాని మీద ఉండాలి. డెవలప్మెంట్ విషయానికి వస్తే బస్సీలలో ఏ సమస్యల మీద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, ఆ ఇబ్బందులు లేకుండా చేయాలంటే ఏ విధంగా చేయాలనే ఒక అవగాహన కూడా నాకు 1-2 ఇయర్స్లో వచ్చింది. అదేవిధంగా నేను మా కార్పొరేటర్ లవణ్య గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు కూడా సహాయ సహకారంతో గౌరవ మంత్రి కేటీఆర్ అన్న గారి ఆశీర్వాదము, హరీష్ అన్న ఆశీర్వాదంతో డెవలప్మెంట్ కూడా మా గోల్నాకలో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఇదే విధంగా ఇంతకంటే డబుల్ స్ఫూర్తితో ముందుకెళ్తాము. కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు పర్సనల్గా, నా కార్యకర్తలకు తెలుసు, మా డివిజన్ ప్రజలకు తెలుసు. ఆ సమస్యలు తొలగిపోవాలంటే ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాలా. ఆ సమస్యలు తొలగిపోవాలంటే ఇంకోటి మా కార్యకర్తలలో ధైర్యం రావాలా. ఆ ధైర్యం అనేది ఈరోజు మా బర్త్డే సెలబ్రేషన్లో చూడడం జరిగింది. ప్రతి ఒక్క సైనికుడు నీ వెంట మేము ఉన్నాము, నీ వెంట ఏడికైతే ఆడికి మేము సిద్ధంగా ఉన్నాము అనేది నా పర్సనల్గా కూడా వచ్చి కలవడము, నాకు పర్సనల్గా ఫోన్లో మెసేజ్లు పెట్టడము నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ధైర్యాన్ని కూడా ఇంకా ముందుకు పోయే ధైర్యాన్ని నాకు వాళ్ళు కలిగించారు. నా కార్యకర్తలకు ఎవరైతే నాకు ఆ ధైర్యాన్ని ఇస్తారో, ఆ స్ఫూర్తిని ఇస్తారో, ఆ స్ఫూర్తితో ఇంకా మీ ఆశీర్వాదంతో ఇంకా ముందుకెళ్తాను. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా నాతో అయినంత వరకు సహాయ సహకారం ఎప్పుడు నా ప్రజలకు నేను అందిస్తానని కూడా మీ టీవీ ఛానళ్ళ ద్వారా నేను వాళ్ళకు వివరిస్తున్నాను. అదేవిధంగా కొంచెం నాకు సమయం పట్టింది. అదేంటంటే నేను కూడా కొత్తగా కార్పొరేటర్ అయినాము. మాకు కూడా అభివృద్ధి మీద నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఏంటంటే సీఎం గారు అంటారు ఇప్పుడు సీఎం గారి గురించి కూడా మనం గుర్తుగా చర్చిస్తుంటాం. బక్కపలసని అని. ఇప్పుడు బక్కపలసని ఈడేంది ఆడేందని మనము ఏదైతే అనుకుంటుంటారో ప్రజలు, ఒకటి కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే దాని వెలుతురు తెలుస్తుంది. నువ్వు చీకట్లో ఉన్నప్పుడు కూడా దాని వెలుతురు తెలుస్తుంది. దాన్ని ముట్టుకుంటే కరెంటు ముట్టుకుంటారా? ఎవరైనా ముట్టుకుంటే సాహసం చేస్తారా? ఎవరైనా చేయలేరు. ఎందుకంటే మాడి మసి అయిపోతారు. అలాంటి సందర్భాలు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరినైనా కొంతమందికే చెప్తున్నా ఈ ఉదాహరణ. నా బర్త్డే సందర్భంగా వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నా. చిల్లర మల్లల ఆలోచనలు పెట్టుకోకుండా, చిల్లర మల్లల శాస్త్రాలు పెట్టుకోకుండా అభివృద్ధి మీద పోరాడండి, అభివృద్ధి మీద ఎంకరేజ్ చేయండి, అభివృద్ధితోటి పోటీ పడండి. ఇప్పుడు నేను ఏదైనా సాయం చేస్తే దానికి డబుల్ సాయం చేయండి. నేను ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే మీరు అంతకంటే ఎక్కువ ప్రజలకు హెల్ప్ చేసే తత్వం ఉండాలి తప్ప అణచివేసే ధోరణిని ఏదైతే కొంతమంది చేస్తున్నారో, మీరు ఎవరైతే అణచివేసే ధోరణికి అలవాటు పడుతున్నారో, శ్రీనివాస్ గౌడ్ అలాంటి వాడు కాదు. నేను రాజకీయాలకు వచ్చినప్పుడే మీరు అందరికీ తెలిసిన వాళ్ళు మన అంబర్పేట విషయాల్లో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. మీ ఛానల్స్ కూడా వచ్చినాయి, నాకు సహాయ సహకారం అందించారు, నాకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడుతున్నారు. మీ ఛానల్స్ అందరూ, జర్నలిస్టులు అందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటున్నారు. ఈరోజు ఈ లీడర్గా కావడానికి కారణం కూడా మేజర్గా నేను జర్నలిస్టుల కారణమే అని కూడా చెప్తాను. ఎందుకంటే వాళ్ళు నాకు ధైర్య సహకారాలు ఇస్తుంటారు, వాళ్ళ ప్రకారమే నేను వెళ్తుంటాను. ప్రజలకు ఏది కావాలో నేను వాళ్ళ జర్నలిస్టుతో అడిగి మరీ తెలుసుకొని నేను అభివృద్ధి చేస్తుంటాను. అలాంటప్పుడు నాకేం భయం చెప్పండి? నేను ఎప్పుడైనా అభివృద్ధి కోసం అభివృద్ధితోటి పోటీ పడతా తప్ప వేరే విషయాలలో నేను రాను. కానీ ఎవరైతే కొంతమంది నా కార్యకర్తలను కూడా నాకు ఈరోజు నా బర్త్డే సందర్భంగా వాళ్ళకు కూడా చెప్తున్నా, ఒక హెచ్చరిక అనుకోండి, ఇంకా వేరే ఏదైనా అనుకోండి, నా ఎంబడి తిరగొద్దు అని ఏదైతే మీరు సందేశాన్ని ఇస్తురో కొంతమంది లీడర్లు,
నా కార్యకర్తలు కూడా మీ ఎంబడి తిరగకపోతే మీ పరిస్థితి ఏముండే అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా కార్యకర్తలు ఎవరైనా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నచ్చిన లీడర్ దగ్గరికి పోతారు. పోయినప్పుడు వాళ్ళని గైడ్లైన్స్ ఇచ్చేంత బాధ్యత ఏ లీడర్కి ఏ నాయకునికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళని ఏదో పేద కుటుంబాలను చూసుకొని మనం ఇష్టం ఉన్నట్టుగా మనము మాట్లాడడము, బెదిరించడము ఇది సహించరాని విషయము. ప్రజలు కూడా దీన్ని ఖండించాలి. కార్యకర్తలు కూడా ఒక అవగాహనకు రావాలి. ప్రజలు అంబర్పేట నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా ఒక అవగాహనకు రావాలని మాత్రం ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నాను. ఎవరో బెదిరిస్తే మీరు భయపడితే చాలా కష్టమవుతుంది. రేపు రానున్న రోజులలో ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు భయాందోళనకు వెళ్ళి బయటికి రండి. మీ అందరికీ నేనుంటా. 100% పార్టీ అండదండలు మనకు ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. అందరము ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నాము. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కేసీఆర్ గారి ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలతోటే మనం ప్రజలం కూడా మనం లీడర్లమైన అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు గతంలో ఏముండే, మనమేముండే, ఎవరేమేమి ఉండే. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించి ఆ సాధించిన రాష్ట్రంలో మనము లీడర్లమైనాం తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. ఇంకోటి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బెదిరించే ధోరణి మానండి. అన్ని విత్ ఆధారాలతో అన్నీ నా దగ్గర ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్నీ నేను టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను కూడా. ఏది ఏమైనా నా బర్త్డే రోజు ఈరోజు చెప్పొద్దు అనుకున్నాను. కానీ నాకు నాకు కార్యకర్తలు ప్రజలు నాకు భయాందోళనతో నాకు ఇంటర్నల్గా చెప్తుంటే నాకు బాధేస్తుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఏ కార్యకర్త భయపడొద్దు, ఏ కార్యకర్త ధైర్యంగా ఉండాలి. అభివృద్ధి మీద పోరాడండి. మీకు ఏదైనా సమస్య వచ్చినా దాన్ని ఎవరైనా సరే, ఏ లీడర్ అయినా సరే, ఏ అధికారి అయినా సరే అడిగే బాధ్యత మీ పైన ఉంటుంది. అడగండి, తప్పులేదు. భయపడిస్తే పోకుండా లేకపోతే ఆయన దగ్గర దీని దగ్గర పోతే పోవద్దు అది అని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చేంత రైట్స్ ఎవరికీ లేవు. అలాంటి ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళ దగ్గర పోతుంటే నీ దగ్గర కూడా వచ్చే రోజులు కూడా రానున్న రోజుల్లో భూస్థాపితం అయితే అనేది కూడా మనసులో పెట్టుకొని వేరే వాళ్ళని గైడ్లైన్స్ చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇక ఆయనకే తెలియాలి, నాకు తెలియదు. ఆయననే అడగని చెప్తారు సమాధానం. నాకు ఆయనకు దూరం ఏముంటుంది? ఇప్పుడు ఆయన్ని అధికారులు పిలుస్తలేరు అంటున్నారు కదా. ఆయన మేమంటే ఎమ్మెల్యే గురించి మాకు సంబంధం ఏముంటుంది చెప్పు. ఎమ్మెల్యే గారు ఆయన మమ్మల్ని పిలిస్తే మేము పోతాము అంతే. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, ఆయన నాతో మంచుకుంటే నేను నీతో మంచుకుంటాను, నేను నీతో మంచుకుంటే నువ్వు నాతో మంచుకుంటావు. నువ్వు తమ్మిక రా అంటే నేను అన్నా అనుపోతా. నేను ఆశిస్తున్నాను, ఎప్పుడు చెప్పలేదు. పార్టీ అధిష్టానం ప్రజలలో చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో దూసరి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేసి బలంగా వినిపిస్తుంది. ఇగో ప్రజలకి నేను ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నా, ప్రజలకి ఏది కావాలన్నా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ఎవరు అయినా సరే, మంచోడైనా చెడ్డోడైనా ప్రజల సర్వేలు ఉంటాయి. ప్రజల సర్వేల ప్రకారం ప్రజలకు అభివృద్ధి ఎవరు చేస్తే కరెక్ట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలు ఏదైతే ఇంటెలిజెన్స్ సర్వేలు ఉండొచ్చు, ఇంకా ప్రజల సర్వీస్ ఉండొచ్చు, ప్రజల నుంచి సర్వే చేయొచ్చు, ఇంకా మీలాంటి జర్నలిస్టుల నుంచి సర్వే చేయొచ్చు. ఆ సర్వేలకు అనుగుణంగానే పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తానని కూడా నేను భావిస్తున్నా. ప్రజలకు పనిచేసేవాడు లీడర్ కావాలి. నేనైనా సరే, ఇంకొకరైనా సరే, ప్రజలకు పనిచేసేవాడు లీడర్ కావాలి. పంచాయతీలు పెట్టే లీడర్లు కావద్దు. పంచాయతీలు పెట్టే లీడర్లు ఇంట్లో కూర్చోవాలా, పనిచేసే లీడర్లు బయటికి రావాలా. నేను అనేది అది. అట్లా అట్లా ఏం లేదు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. మాకు ఎప్పుడైనా పార్టీ ఏ సిద్ధాంతం ఇస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. మా అధిష్టానం ఏది చెప్తే అది మేము దానికి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. సేమ్ ఉంటుంది. ఇంకా దానికంటే దూకుడుగా వెళ్తాను. ప్రజలకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మా అంబర్పేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలు ఏం తీరినాం చెప్పు. మనకు ఎక్కడ చూసినా కానీ కొన్ని సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మనము మంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాము. అభివృద్ధి మీద మేము పోరాడుతున్నాము, అభివృద్ధి మీద కొట్లాడుతున్నాము. మాకు ఈ ఫండింగ్ కావాలి, ఆ ఫండింగ్ కావాలి. ఈ సీసీ రోడ్లు సరిగ్గా లేవు, కొన్ని దగ్గరలో డ్రైనేజ్ సరిగ్గా లేవు, మంచినీటి సరఫరా సరిగ్గా లేదు, రిటర్నింగ్ వాళ్ళ సమస్యలు అలానే ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి మనకు అంబర్పేటలో సమస్యలు ఏమి తీర్చినాం చెప్పండి. తీర్చాలని మేము ఒత్తిడి చేస్తున్నాం. మేము అట్లా ఇప్పుడు ఈడీ చేస్తే ఏముందండి. ఈడీలు ఏ రాజకీయ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏవేవో ఏనికి ప్రయత్నం చేస్తారు. దొంగతనాలు చేసినట్టు భయపడాలి. దొంగతనం చేయడానికి మాకేం భయం అండి. వాళ్ళు ఏమైనా రైలీలు చేసుకున్నంత మాత్రం మంచోడు దొంగోడు ఎవడో తెలియదా? ప్రజలకు తెలిసి సరిపోతుంది కదా. అందరికీ ధన్యవాదాలు. నా కార్యకర్తలకు, ప్రజలందరికీ పేరున అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరికీ, అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ముళ్లకు, నా కార్పొరేటర్లకి మరియు మాజీ కార్పొరేటర్లకు, సీనియర్ నాయకులకు, పేరున నా ఫ్రెండ్స్, నా యువత అందరికీ పేరున వారి అందరికీ మనస్ఫూర్తిగా
పాదాభినందనలు, ధన్యవాదములు.
ప్రజల బంధువు జనం మెచ్చిన నాయకుడు యూత్ మీపై ప్రేమతో సమర్పిస్తున్న ఈ గీతం రచన స్వరకల్పన జనం మెచ్చిన నాయకుడు యూత్ ఐకాన్ దూసరి శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సమర్పిస్తున్న ఈ రచన స్వరకల్పన గట్టిగా కుమార్. మా
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీపై ప్రేమతో సమర్పిస్తున్న ఈ గీతం రచన స్వరకల్పన నకిరేకంటి కుమార్. జనం మధ్యలుంటే సింహ సౌడు పెద్ద పండుగ జరగని ప్రజల సేవలు మా బాధల పనులు దూసరిల మన డోలాకల గురులో సిన ప్రజానాయక మన దూసరి లావణ్యాక శ్రీనివాసు గౌడన్న సాగం తీరుగన్న చెండే కొండంత జనం మధ్యలుంటే సింహ సౌడు పెద్ద పండుగ.
జన్మదిన శుభాకాంక్షలు మా అన్న దూసరి శ్రీనివాస్ గౌడ్కు. నిలువెత్తు పూలమాలలు ప్రజాబంధు దూసరి శ్రీనివాస్ అన్నకు. వర్ధిల్లు వర్ధిల్లు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి ప్రతిరోజు నీవమ్మ దూసరి శ్రీనన్నామ ప్రాణము నీవన్నాని వెన్నెల నమ్మమ్మ అన్న శ్రీనన్నామ